కరోనా పీడకలను మర్చిపోకముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ పాక్స్ ఇప్పుడు భారత్ కు చేరింది. ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ఈ ప్రాణాంతక మంకీ పాక్స్ కు సంబంధించి భారత్ లో మరో కేసు నమోదైంది. ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లాడ్ 1B స్ట్రెయిన్ గా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గత వారం ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యుఏఈ నుంచి ఇటీవలే వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లాడ్ 1 గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లాడ్ 1B స్ట్రెయిన్ గా దీన్ని గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే మంకీ పాక్స్ గుర్తింపు, చికిత్స, నివారణకు సంబంధించిన వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి. 2022-23లో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్ర స్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ఇక మంకీ పాక్స్ లో 2 వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్ 1, క్లాడ్ 2 గా వర్గీకరించారు. వీటిలో క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1 నుంచి 10% వరకు ఉంటుంది. ఇక క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరం పైన పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1% కంటే తక్కువే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ 1IB వేరియంట్ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం. నేరుగా తాకడం వల్ల మంకీ పాక్స్ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది. ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మంకీ పాక్స్ నివారణకు 2 టీకాలు వినియోగంలో ఉన్నాయి.